అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ప్లేస్ మారిపోతున్నాం. ఇప్పుడే బయలుదేరాము. చక్కని దూరం వచ్చి ఇక్కడ ఆగాను అనమాట. అక్కడ స్టార్టింగ్ నుంచి చూడండి ఒకసారి. చూరా ఇంకో మొదలెట్టేసాం కైమేప్పడం. పొద్దున్నే కొనంత టీ తాగేసి రాత్రి మెసేజ్ పెట్టేశారు ఇప్పింటారు బాబా అన్నారు. తెల్లారులు వేసిన తర్వాత ఇంక మొదలెట్టాము ఇప్పటం. వాళ్ళిద్దరేమో ఒంట్లు కాడ, మా ఇద్దరమేమో ఇక్కడనే. దీనికి ఏమో లారీకి తగిలించాము, ఇంకా రెడీ చేసాము. ఇంకా బయలుదేరినాక లారీ ఏమో దీనికి, మా వంటగదికి ఏమో కారు తగిలింతాము. కారు ఏమో మేమోనో, లారీ ఏమో మా ఊడు వేసుకొస్తారు మా పుట్టినరోజు. इसका से लगा उठना खड़ा तो లారీ గట్టిగా సౌండ్ వచ్చేసిందండి బాబా. సౌండ్లు ఊరు వచ్చేసింది కానీ ఈ సౌండ్, అందుకనేసి సౌండ్ తక్కువ పెట్టి నేను మాట్లాడుతున్నాను అనమాట. చూరా ఎదరేమో వంటగది కారు కట్టుకుని వెళ్ళిపోతుంది. వెనకాల మేము లారీ ఇలా పోతున్నాం మెయిన్ రోడ్డు పడి. వచ్చేయండి ఇంకా జంగల్ అడిగి ఇక్కడ నుంచి మెయిన్ రోడ్డు కనపడతాం. ఇక్కడ నుంచి ఇంకా జంగల్లోకి ఎంటర్ అయిపోతున్నాము. మళ్ళీ మెయిన్ రోడ్డు కనపడలేదు. అదే ఎక్కడికన్నా షిఫ్ట్ చేసినప్పుడే మళ్ళీ మెయిన్ రోడ్ పోక చూడటం, కార్లు పోక చూడటం. ఇక్కడ పడి ఇక్కడ నుంచి పడి మరి అంత దూరం తెలియదు నాకు. ఇంకా పడ్డాం. ఇక్కడికి చుట్టుపక్కల ఏం కనపట్టలేదు. సౌండ్ ఎలా ఉంది, ఇక్కడ చిన్న చిన్న గడ్డి వస్తుంది అనమాట. మొత్తం అంత ఎండాకాలం అయితే మొత్తం ఇసుకే కనపడుతుంది. ఇప్పుడైతే గడ్డి కనపడుతుంది కానీ ఎండాకాలం అయితే ఇసుకే. అదిగో ఎదరెళ్ళిపోతుంది మాది, మా బండి పెద్ద బండి. వచ్చాము మధ్యదారిలో ఆపాము. ఇక్కడ టైం అయిపోయిందని వంట మొదలెట్టాను. చిన్నగా ఉండాలి కదా మరి. వంట మొదలెట్టాను. చూడండి ఎలా ఉందో నాకు కిచెన్ చల్ల సిదిరైపోయి మొత్తం కింద మీద అడుపుని. ఇదిగో బయట చూసారు ఎలా ఉందనో. ఇక్కడ ఆపేసామన్నమాట. మరి ఇంకెంత దూరం వెళ్ళాలో తెలియదు అనుకో నాకు. ప్రస్తుతానికి ఇక్కడ ఆపి కూర్చున్నాం భోజనాల టైంకి. అలా ఇంకా రాలేదు, మేము వచ్చేసాం ముందు. వచ్చి ఇక్కడ ఆపి వంట చేస్తున్నాను అనమాట. ఇంకెంత దూరం వెళ్ళాలో అయితే మాత్రం మనకు తెలీదు. ఇది చూడండి మొత్తం అంటే మెయిన్ రోడ్ దాటి చాలా దూరం వచ్చేసాము. ఇక్కడ నుంచి మరి ఎలాగో ఏంటో తెలీదు. ప్రస్తుతానికి వంటగది ఏం సాదరలేదు, వంట అయితే చేస్తున్నాను. మీరైతే అక్కడ కూర్చున్నారు. ఈ చుట్టుపక్కల చూసారా ఏమీ లేవు. అక్కడేమో చెట్లుగా ఉండి ఇక్కడ అసలు ఏమీ లేవు. ఇక్కడ అలానే అసలు ఎలా ఉందని ఎంత దూరం వెళ్ళి ఒంటరిగా వదిలేతే అంతే. ఇక్కడ నరాలు పీక్కోవటమే. ఎంత దూరం వెళ్ళినా ఏం కనపట్టలేదు. చాలా దూరం వచ్చాము. చూసారా ఇక్కడ ఎవరిదో మకాం కనపడుతుంది. అక్కడ మకాం మా ఒంట్లో ఎదరికెళ్ళిపోయి బాగానే. ఇప్పుడు వెళ్తాం. ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత భోజనాలు గీనెలు చేసి వెళ్తాం. ఈ మకాంలు అనమాట ఒంట్లో ఎవరైనా అయ్యి. చాలా దూరం అంటే చాలా దూరం వచ్చాము. మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఎంత దూరం వెళ్ళాలో తెలియదు. ఇక్కడ వదిలేసాము. నా వంటగది వంట అయిపోయింది. వాళ్ళు వస్తే తినేదామని చూస్తున్నాం. ఇదేమో దీనికి తగిలించి లాక్కొచ్చాము. దానికి ఏమో కారు అట్టుకుని వెళ్ళిపోయారు. ఎలా ఉందో వ్యాపారం మాది. చూసారా పైపులు గీపులు అన్నీ ఇక్కడ ఇందులోనే. వైర్లు గీర్లు అన్నీ ఆడాం. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయి నేను రాత్రి మా సదాని వాడు కటింగ్ వేసాడు నాకు. చూసారా కటింగ్ ఎలా ఉందని.
కటింగ్ వేసి అతంటేనే ఫోన్ చేశారనమాట, చదివేంటి సామాన్లో బయలుదేరేదాం ఇక్కడి నుంచి అని. ఇంక తెల్లారులు వేసిన కాడి నుంచి అదే పని మాకు. వచ్చాము ఇక్కడ ఆగాము, ఇంక ఇలా ఉంది అసలు బయట సైడ్ ఎట్టేస్తుంది గట్టిగాని. ఇంకా ఎదరికి వెళ్తే నెట్వర్క్ ఉండదండి, మరి నెట్వర్క్ మరి లేకపోతే ఎలాగో నాకు ఏం అర్థం అవ్వట్లేదు. కానీ వీడియోలు ఎలాగున్నా కానీ ఇంటికి ఫోన్ చేయాలి డైలీని, లేకపోతే మనసుకి ఎలా కొట్టే ఉంటుందా, అది ఆలోచిస్తున్నాను. మళ్ళీ భోజనాలు చేయలేదు, ఏం చేయలేదు. ఇక్కడి నుంచి అది వెళ్ళిపోతుంది ఎదరా, మేము వెనకాల. అక్కడ దాకా ఏం చేశారు, అది ఇచ్చారు మాకు ట్యాంకరు. ఇప్పుడేమో కారు ఇచ్చారు, ట్యాంకర్ వాళ్ళు తీస్తున్నారు. అంటే ఇక్కడ భోజనం చేస్తానన్నారు అనేసి ఇక్కడ ఆగి వండేసాము. ఒంట్లో ఎదరికి వెళ్ళిపోయినాయి కదా, అక్కడ చేద్దామనేసి మళ్ళీ తీసేసారు. ఆల్రెడీ 1 గంట అయిపోయింది, వెళ్తున్నాం. మరి ఎంత దూరమో తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తిని ఇక అక్కడి నుంచి బోలు పని. మా పని ఎలా ఉందంటే పిల్లలంటే 7 దిక్కులు తిప్పుతుంది కదా, 7 తిప్పుతున్నట్టు. ఇక్కడ 4 రోజులు, అక్కడ 4 రోజులు ఇలా తిరగడమే మా పని. ఇంకా వీడు వచ్చి బుక్ అయిపోయి ఇవ్వాలి మా దగ్గరికి. నిన్న అబుదాబి వెళ్ళాడు, నేను వెళ్తాను కదా అలా 3 నెలలకి వెళ్తాం మేము. అలాగే వెళ్ళాడు బోర్డర్కి వీసా వేయించుకోనాకి. రాత్రి వచ్చాడు, తెల్లారినప్పటికి పని తగిలింది. ఇంతకేళ్ళు ఉచ్చబోలకి వెళ్ళలేదు. ఇంతకేళ్ళు అక్కడ పని అలాగే తొంగుంది. చూసారు, ఇదిగో ఈ ఏరియాకి వచ్చామండి. ఈ ఏరియా ఇక్కడ ఆగిపోయాము. ఇక్కడ ఉంటారండి మరి 20 రోజులు నెల తెలీదు. చూసారు ఈ ఏరియా ఎలా ఉందను. అక్కడేమో చిన్న తుప్పల కింద ఉన్నది, ఇక్కడేమో ఇలా ఉందన్నమాట. సాయంత్రం అయిపోతుంది, ఇంకో ఇవన్నీ బాగు చేసుకుంటున్నాం కిచెన్లో. ఏం చేయం మరి, తప్పదు కదా మరి. మొత్తం పులిసిపోతుంది అనమాట శరీరం మాకు. చుట్టుపక్కల ఏమీ లేవులే, మొత్తం కొండలోనూ కుప్పల కింద ఉన్నాయి. నాకు సాయం చేస్తున్నాడు పొద్దున్న నుంచి పాపం మా జాసి. బయట ఏం కనపట్లేదు ఇంకా అందుకని ఏం చేద్దామంటే ఇంకా ఇక్కడతో నేను ఆగిపోయి రేపు పొద్దున్న ఎలా ఉందో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇది మొత్తం ఏదో కింద ఉందండి బాబా. ఇక్కడ చుట్టుపక్కల ఏమీ లేవు, అసలు ఏం కనపట్టలేదు. అంటే పొద్దు బాగుంది, కొండడ్డు కొంచెం ఇక్కడ అయిపోయినట్టు ఉంది. చూసారా ఎలా ఉందా, ఎదకాల బాగుంది అందంగా చూడడానికి. కానీ నేను చుట్టుపక్కల ఏమీ లేవు, విశాలంగా ఉందన్నమాట చుట్టూను. అక్కడ అనుకో మెయిన్ రోడ్డు ఉన్నది, ఆ పక్కనే మెయిన్ రోడ్డు మీద కార్లో వెళ్ళి సౌండ్ అయ్యి వినపడింది. ఇక్కడ ఇంకా అలాంటిది ఏమీ లేదు. ఇంకా మొత్తం ఇసుక చాలా దూరం వచ్చేసామన్నమాట. అప్పుడు ఎప్పుడు 1 గంటకు బయలుదేరాము, ఇక్కడికి వచ్చినడికి 4 అయింది. బొల్లు ఎలా బాధతారో తెలుసు కదా, పొరవమని బాధకు వచ్చాము. వెనకాల టైర్ పేలిపోయింది మళ్ళీ, అలాగే ఈడ్చుకొచ్చేసారు. ఇంకేం చేద్దామంటే నిన్న మొన్నటి వీడియోలో ఒక లింక్ వేసానని చెప్పాను, చూశారు చాలామంది చూశారు. అంటే నాకు 400 వచ్చింది. 400 వస్తే ఎంతమంది చూసారో మీకు చూస్తే తెలిసిపోద్ది. ఎవరన్నా చూడండి వాళ్ళు ఉంటే చూడండి, ఎందుకంటే అది 1000 రూపాయలు అయితేనే కానీ విత్డ్రా అవ్వదు నాకు. అందుకని మళ్ళీ పెడతాను లింకు. ఓకే అండి, ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తేనే ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. ఇంక ఇలా ఉందండి మా పరిస్థితి మరి, ఇంకా తప్పదు. ఇంకా చూసారా ఎలాగైపోయిందో, మాకు చాలా నీరసాలు వచ్చేస్తున్నాయి మనుషులకి. ఇందాక ఇక్కడికి వచ్చి తిన్నాము 4:30 5 గంటలకు తిన్నాము. ఓకే అండి మరి ఉంటాను. బాయ్ బాయ్, జై హింద్.